హలో అండి, శ్రోతలందరికీ నమస్కారం. మన ఛానల్కి మీ అందరికీ స్వాగతం. మనసే శిక్ష కథ రాసినవారు డి కామేశ్వరి. అన్నయ్య, అమ్మ దాటిపోయిందన్నయ్య. రాధిక గొంతులో దుఃఖం. అట్నుంచి ఒక్క క్షణం మౌనం. ఎప్పుడు అన్నాడు వేణు. హఠాత్తుగా విన్న వార్తతో గుండె బరువెక్కింది. తెలీదన్నయ్య. రాత్రి నిద్రలో ఎప్పుడు ప్రాణం పోయిందో తెల్లారి లేచి చూస్తే తెలిసింది. అసలు నిన్నటి నుంచి అన్నం ముట్టలేదు, రాత్రి పాలైనా తాగలేదు. పోనీలే, సునాయాస మరణం. 82 సుఖంగా హాయిగా బ్రతికింది. మంచాన పడకుండా దాటిపోయింది. అమ్మ అదృష్టవంతురాలు అన్నాడు వేణు. అన్నయ్య, నువ్వు వెంటనే బయలుదేరిరా అన్నయ్య. చూడు రాధిక, నేను వెంటనే బయలుదేరి వచ్చినా ఎల్లుండికి కానీ రాలేను. పెద్దావిడని ఆ ఫ్రీజర్ బాక్స్లో పెట్టడం ఎందుకు? మాధవ్ అక్కడే ఉన్నాడుగా, కానిచ్చేయండి. నాన్న పోయినప్పుడు ఆ బాక్స్లో పెట్టడం ఆవిడకు నచ్చలేదు, నీకు తెలుసుగా. అవును, అమ్మ కూడా పదే పదే చెప్పిందన్నయ్య. నన్ను మాత్రం ఆ మంచు పెట్టెలో పెట్టొద్దు. మీ నాన్నగారు అప్పుడు చూశాను, కట్టెపేడులా అయిపోయారు. వేణు 2 నెలల క్రితమే వచ్చి వెళ్ళాడు. వాడు వెంటనే రాలేడు. మాధవ్ చేత తొలకరివి పెట్టించు అని. నేను మాధవ్ దెబ్బలాడాం. ఏంటమ్మా ఆ మాటలు అని. మీకు తెలీదు, నాకు రోజులు దగ్గర పడ్డాయి. నా సంగతి నాకు తెలుస్తోంది అంటూ ఏదేదో మాట్లాడింది. నెల రోజుల నుంచి అమ్మలో మార్పు వచ్చిందన్నయ్య. అన్న హితువు పోయిందంటూ పెట్టిన అన్నం సగం వదిలేసేదట. కాంతమ్మగారన్నారు. మనిషి చాలా డీలా పడింది. మరి అమ్మ ఆరోగ్యం బాగాలేదని నాకెవరూ చెప్పనేలేదే. నాకేం రోగం, నిక్షేపంలా ఉన్నా. వాడు మొన్నే వచ్చి వెళ్ళాడు. అనవసరంగా వాడిని ఎందుకు గాబరా పెట్టడం అంది అమ్మ. మరి నువ్వు మాధవ్ ఎలా వచ్చారు? మీకెవరు చెప్పారు? గోపాలం మావయ్య వారం క్రితం ఫోన్ చేశాడు. ఏమిటో మీ అమ్మ సంగతి బాగాలేదే, మనిషి డీలా పడిపోయింది, తిండి తగ్గిపోయింది, డాక్టర్ దగ్గరికి వెడదామంటే రాదు అంటూ ఫోన్ చేస్తే వచ్చాం అంది రాధిక. మరి డాక్టర్కి చూపించలేదా అమ్మని? బలవంతంగా తీసుకెళ్ళాం. రక్తపోటు సాధారణంగానే ఉంది, మధుమేహం లేదు. ఈసీజీ కూడా తీయించాం, ఏం లేదన్నారు. కానీ ఇంత తొందరగా దాటిపోతుందని మేము ఎవరూ అనుకోలేదు. సరే, మాధవ్ చేత కార్యక్రమం జరిపిస్తాం. నువ్వు వీలైనంత తొందరగా రా అన్నయ్యా. ఇప్పుడే టికెట్కి ప్రయత్నిస్తాను. చూడు, చిన్నమావయ్య, పిన్ని, అత్తయ్య అందరికీ, ఆవిడ బంధువులందరికీ కబురు పెట్టండి. మాధవ్కి చెప్పి బ్యాంక్ నుంచి డబ్బులు తీయించు. నేను వచ్చాక మిగతా ఏర్పాట్లు చేద్దాం. అన్నయ్య, వదిన, పిల్లలు రారా? కష్టమమ్మా రావడం. పిల్లలకి కాలేజీ, స్కూలు. వదిన మొన్నేగా వచ్చింది. చూస్తా, వస్తే మేమిద్దరం వస్తాం. జాగ్రత్త, గోపాలం మావయ్యతో మాట్లాడి అన్ని ఏర్పాట్లు చూడమను అంటూ ఫోన్ పెట్టేశాడు వేణు. పెద్దవాళ్ల చావు పెళ్లితో సమానం అంటారు. ఆ పల్లెటూరి మండువా లోగలి 12 రోజులు బంధువులతో నిండింది. 82 ఏళ్ల యశోదమ్మ పోయిందంటే ఊరికి పెద్ద దుక్కు పోయినట్లనిపించింది అందరికీ. ఆవిడ తమ్ముళ్ళిద్దరూ, చెల్లెలు, ఆడపడుచు, మరిది, వాళ్ల పిల్లలు, పెద్దత్త, దొడ్డమ్మ అనుకుంటూ వరుసలు కలిపి పిలిచే పిల్లలు, మనవలు, మధ్య తిలోదకాలు, దానాలు, ధర్మాలు, సంతర్పణకి ఊరంతా తరలివచ్చింది. 12 రోజుల కర్మ శాస్త్రోక్తంగా జరిపించారు. కొడుకులిద్దరూ. బంధుజనం, వంటలు, వడ్డనలు పెళ్ళిళ్ళులాగే సందడిగా జరిగిపోయింది. అక్కయ్యకి 30 ఏళ్లు వచ్చే వరకు పిల్లలు పుట్టలేదు. చేయని పూజలు, తిరగని పుణ్యక్షేత్రాలు లేవు. ద్వారక, మధుర అవి తిరిగి వచ్చాక వేణు కడుపున పడ్డాడు. వెంటనే 5 ఏళ్లలో 3 పుట్టారు. ఆ కృష్ణుడి దయవల్ల పిల్లలు పుట్టారని అందరికీ కృష్ణుడి పేరే పెట్టుకుంది అక్కయ్య. ఈరోజు పిల్లలు 3 ఆ అక్కయ్యని ఎంత గొప్పగా సాగనంపారు. రాజ్యం పిన్ని అంది సంతృప్తిగా. అక్కయ్య ఊర్లో ఉందంటే ఎంతో అండగా ఉండేది నాకు. అక్కయ్య అంటూ సలహాకి సాయానికి వచ్చేవాడిని. ఒక్కరోజు రాకపోతే ఏరా గోపాలం రాలేదేం అంటూ ఫోన్ చేసేది. అక్కయ్య పోవడం నా చేయి విరిగినట్లయింది. ఒరే వేణు, నెల రోజుల నుంచి ఆవిడలో ఏదో తేడా వచ్చిందిరా. మనిషి ఒక్కసారిగా నీరసపడింది. మాట తగ్గింది, ఉత్సాహం తగ్గింది, దిగులుగా ఉండేది. అవును బాబు, నెల రోజుల నుంచి అమ్మగారి తిండి తగ్గిపోయింది. ఏంటమ్మా అంటే, అన్నహితవు పోయింది కాంతమ్మగారు, రోజులు దగ్గర పడుతున్నాయి కాబోలు అన్నారు అంటూ వంటావిడ కాంతమ్మగారంది. అమ్మ తెల్లారి లేచింది మొదలు మొక్కల మధ్య తిరిగేవారు. ఈ పూలు ఆ పూలు కోస్తూ, పందిరి ఎక్కించిన దొండకాయలు, 4 వంకాయలు, ఇలా ఏవో కూరలు కోస్తూ, ఎండు ఆకులు ఏరిపారేస్తూ తిరిగేవారు. అలాంటి వారు ఏమిటో ఓపిక లేనట్టు వరండాలో కుర్చీలో కూర్చునేవారు. సాయంత్రం పూలు కోసి మాలలు కట్టే మనిషి. నువ్వే కట్టవే సీతాలు అనడం మొదలుపెట్టారు. ఏమైందో అమ్మకి. సీతాలు దిగులుగా అంది. అక్కయ్య, డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదా అని బలవంత పెట్టాను ఒకరోజు. నాకేం రోగం రా, నిక్షేపంలా ఉన్నాను, నన్ను ఆసుపత్రుల చుట్టూ తిప్పకు,
అని మొండికేసింది. ముందే ఓసారి డాక్టర్కి చూపిస్తే బాగుండేదేమో. గోపాలం కళ్ళు తుడుచుకున్నాడు. మేం తీసుకెళ్ళాంగా, డాక్టర్ ఏం లేదన్నారుగా మావయ్య అంది రాధిక. ఇంత జరుగుతున్నా నాకెవరూ ఏం చెప్పలేదు. చెబితే కాస్త ముందే వచ్చేవాడిని గదా నొచ్చుకున్నాడు వేణు. వాడు మొన్నే వచ్చి వెళ్ళాడు. వాణ్ణి అనవసరంగా గాబరా పెట్టొద్దు అంది అక్కయ్య. అందుకే పోనీ ఓసారి రాధిక అన్నా వచ్చి చూసి పెడుతుందని దానికి చెప్పాను గోపాలం అన్నాడు. నే వచ్చి అమ్మ విషయం మాధవతో అంటే వాడు వచ్చాడు అంది రాధిక. ఒంటరిగా ఇంత పెద్దింట్లో ఎందుకమ్మా, మా దగ్గరికి రా అని ఎన్నిసార్లు పిలిచాను. ఆ పట్టణంలో ఆ చిన్న ఇళ్లల్లో నేను ఉండలేనురా. నా ఇల్లు, నా మొక్కలు, నా ఊరు ఇవన్నీ వదిలి నేను రాలేను. నాకేం భయం, ఊరంతా పిలిస్తే పలుకుతారు. కాంతమ్మ గారు వండి పెడుతున్నారు. సీతాలు, రాజయ్య ఇంట్లో ఉంటారు. నా బ్రతుకు ఈ ఇంట్లోనే తెల్లవారిపోవాలి అనేది అమ్మ. ఎంతో ధైర్యంగా నాన్న పోయాక అన్నీ చక్కబెట్టుకునేది. మాధవ అన్నాడు. ఏమిటో ఆవిడ వెళ్ళిపోయింది. తల్లిపోతే తరం పోతుందంటారు. మీ అమ్మ లేకపోతే ఇంకా ఈ పల్లెటూరుకు మీరెందుకు వస్తారు? ఇల్లు, పొలం, డబ్బు అన్ని విషయాలు చూసుకోండి. మీ నాన్న విల్లు రాసే ఉంటారు, చూసుకోండి. చిన్నమామయ్య రామారావు అన్నాడు. నాన్నగారు రాయలేదు, అమ్మ ఇష్టానికే వదిలేశారు. అమ్మ రాసి పెట్టింది, మాతో చెప్పింది. ఇల్లు నా పేర, పొలం మాధవికి, డబ్బు నగలు రాధికకి అని చెప్పింది. మావయ్య, సంవత్సరికాల లోపల ఇల్లు పొలం బేరం చూసిపెట్టు, అప్పుడు అన్నీ సెటిల్ చేసుకుంటాం. గోపాలానికి భారం అప్పచెప్పారు అన్నదమ్ములు. రాధి, అన్ని పేమెంట్స్ అయిపోయాయిగా? వంటవాళ్ళు, బ్రాహ్మలు, షామియానా వాళ్ళు, పనివాళ్ళు అన్నీ సెటిల్ చేశావా? ముగ్గురు కూర్చుని లెక్క జమ్మ చూసుకుంటుండగా వేణు అన్నాడు. అన్నీ అయ్యాయి అన్నయ్య, ఇదిగో అన్నీ రాసిపెట్టాను. సీతాలు తన తోడుకి ఎవరినో తెచ్చుకుంది, ఆమెకిచ్చారా? అలాగే కాంతమ్మ గారికి సాయానికి వచ్చినావిడికి ఇచ్చావా? కాంతమ్మ గారు ఎవరిని తేలేదే ఆశ్చర్యంగా అంది రాధిక. అదేమిటి, ఈ 12 రోజులు ఇంట్లో అందరికీ కాఫీలు, టిఫన్లు, వడ్డన్లు అన్నీ చక్కబెడుతూ తిరిగేది ఒక ఆవిడ. వేణు ఆశ్చర్యంగా అన్నాడు. రాధిక తెల్లబోతూ వేణు వైపు చూసి, అన్నయ్య అదేమిటి, మన పూర్ణని గుర్తుపెట్టలేదా నువ్వు? తను పూర్ణ కదా అన్నయ్య అంది. దిమ్మెరపోయాడు వేణు నమ్మలేనట్టు. ఏమిటి, తను పూర్ణ? అదేమిటే అలా అయిపోయింది? అసలు నేను గుర్తుపెట్టలేదు. ఎవరినో కాంతమ్మ గారు సాయానికి తెచ్చుకుందనుకున్నాను, అందుకే సరిగా కూడా చూడలేదు. అయ్యో, నేను పలకరించనే లేదు, మీరన్నా చెప్పలేదు. బొద్దుగా చలాకీగా ఇల్లంతా తనే తిరిగే పూర్ణ ఇలా 45 ఏళ్లకే ముసల్దాన్లా దిగ్భ్రాంతి నుంచి తేరుకోలేక అన్నాడు కలవరంగా. ఏంటన్నయ్యా, నువ్వు 25 ఏళ్ల క్రితం నాటి పూర్ణ గురించి మాట్లాడుతున్నావు? అవును, 25 ఏళ్ళయింది తనని చూసి. అయినా ఇలా తన భర్త, పిల్లలు, అమ్మ పోయిందని చూడ్డానికి వచ్చిందా? విచలితుడై ఆరాటంగా అన్నాడు. అన్నయ్య, పాపం, దాన్ని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు దేవుడు. ఓ మనిషి ఎంతకని తట్టుకోగలదు? దాని బ్రతుకులో అన్నీ కష్టాలే విచారంగా అంది రాధిక. ఏమిటి, ఏమైంది? అసలు నాకేం తెలీదే. నేను అమెరికా వెళ్ళిన కొత్తలో పూర్ణ పెళ్ళయిందని ఓసారి చెప్పింది అమ్మ. మరోసారి ఎప్పుడో తండ్రి పోతే పూర్ణ వచ్చిందని, దానికిద్దరు పిల్లలని మరోసారి అంది. అంతకంటే నాకేం తెలీదు. తరువాత రాధిక చెప్పింది విచలితుడై తెల్లబడిన మొహంతో విన్నాడు వేణు. పూర్ణ మొగుడు ఆ ఊరి హెడ్ మాస్టర్ బావుమరిదేట. ఆ ఊరికి సెలవులకి వచ్చి పూర్ణని గుళ్ళో చూసి తనంతట తాను తన అక్కయ్య చేత పూర్ణ తండ్రికి కబురు పెట్టి పెళ్లి చేసుకుంటానన్నాడట. గవర్నమెంట్ ఉద్యోగం, అకౌంట్ జనరల్ ఆఫీస్లో గుమస్తా. తల్లి తండ్రి లేరు, ఉన్నది ఒక అక్క. కట్నం వద్దని గుళ్ళో పెళ్లి సింపుల్గా చేయమన్నాడట. పూర్ణ తండ్రి రిటైర్ అయ్యాడు. భార్య లేదు, తల్లి లేని పిల్ల. మంచి సంబంధం అని ఒప్పుకున్నాడట. పూర్ణ BA అవ్వాలి, అప్పుడప్పుడే చేసుకోను అని గోల పెట్టింది. అమ్మ చేత పూర్ణకి చెప్పించి ఒప్పించి మళ్ళీ 2 నెలలకి కానీ ముహూర్తాలు లేవని 20 రోజులలో సింపుల్గా పెళ్లి చేశారట. అతను మంచివాడు, మంచి ఉద్యోగం, 2 పిల్లలు పుట్టి సుఖంగానే కాపురం చేసుకుంటుంటే 5 ఏళ్ల క్రితం అతను స్కూటర్ యాక్సిడెంట్లో తలకి దెబ్బ తగిలి ఏణ్ణార్థం కోమాలో ఉండి పోయాడట. ప్రావిడెంట్ ఫండ్లోని డబ్బంతా అతని వైద్యానికే ఖర్చయింది. ఉండడానికి ఇల్లు లేదు. భర్త పోయాక వచ్చే పెన్షన్ 7-8 వేలే ఆధారం. కొడుకు బీకాం, కూతురు ఇంటర్ చదువుతున్నారు. అప్పుడు దాని కష్టాలు పగవాళ్లకి వద్దనిపించింది. వంటలు చేసి, క్యారియర్లు సప్లై చేసి, ఇడ్డెన్లు చేసి ఇచ్చి, ఊరగాయలు, పొడులు, సాయంత్రాలు చిన్నపిల్లలకి ట్యూషన్ చెప్పి సంసారం లాక్కొచ్చిందిట. తండ్రి పోయాక మళ్ళీ ఈ ఊరు రాలేదట.
కొడుకు బీకాం అయ్యాక బ్యాంకు పరీక్ష రాశాడు కానీ రాలేదు. ఆఖరికి ఏదో కాల్ సెంటర్లో ఉద్యోగం వచ్చి కాస్త ఊపిరి పీల్చుకునేసరికి కొడుకు ఓసారి కదులుతున్న బస్సులోంచి దిగుతూ బస్సు చక్రాల కింద బోర్లా పడ్డంతో వెన్నుముక నుజ్జు అయ్యి శాశ్వతంగా జీవశ్చవం అయ్యి మంచం మీద ఉన్నాడు. జీవితంలో ఇంకా క్రింద భాగం పనిచేయదని, మంచంలోనే ఉండాలని డాక్టర్లు చెప్పేశారు. అప్పుడు దాని దుఃఖం ఊహించు. చేతికందిన కొడుకు జీవితాంతం మంచం మీద. ఇక పెళ్లి కావాల్సిన కూతురు 7-8 రూపాయల పెన్షను, అదే ఆధారం. కూతురు బీఈడీ పాస్ అయింది. ఆఖరికి ఈ ఊర్లో హైస్కూల్లో ఉద్యోగం దొరికిందట. అందుకే ఈ ఊరు వచ్చారు. ఏదో చిన్న ఇంట్లో అద్దెకి ఉంది. అమ్మ పోయాక ఈ 10 రోజులు ఎంత చాకరీ చేసిందో అది. ఘోరం. ఇంత జరిగినా మనకెవరికీ తెలియదు. అమ్మైనా చెబితే ఏదన్నా సాయం చేసేవారం కదా, బాధగా అన్నాడు వేణు. అమ్మ అదే గోల పెట్టింది. నెల క్రితం ఊరు వచ్చినప్పుడు అమ్మ దగ్గరికి వచ్చి ఎంత ఏడ్చిందోనట. అమ్మ వెంటనే 10,000 ఇచ్చింది. మీరంతా పూర్ణకి ఏదన్నా సాయం చేయండి అంది అమ్మ. దాని బ్రతుకు ఇలా అయిపోయిందని బాధపడింది అమ్మ. మన ఇంట్లో పెరిగిన పిల్ల, ఎలాంటి పిల్ల ఎలా అయ్యింది, దానికి ఏదన్నా చెయ్యాలి నేను అంది అమ్మ బాధపడుతూ. తప్పకుండా చేస్తాను. కొడుకు వైద్యానికి డబ్బు కావాలంటే ఇస్తాను. దాంతో మాట్లాడతాను. రేపు వెళ్ళి చూస్తాను వ్యాకులపాటుతో అన్నాడు వేణు. ఆ రాత్రి నిద్ర కరువైంది వేణుకి. కళ్ళ ముందు పాత పూర్ణ, ఈనాటి పూర్ణ పక్కపక్కన కనిపించి మనసంతా వేదనతో నిండింది. పూర్ణతో 20 ఏళ్ల అనుబంధం, పక్కపక్క ఇళ్ళు. ఒక్క మాటలో చెప్పాలంటే శరత్బాబు, దేవదాసు, పార్వతి, పరిణీత, లలిత, శేఖర్ లాంటిది. గొప్పింటి హీరో, లేనింటి హీరోయిన్ అయిన 2 కుటుంబాల సాన్నిహిత్యం. తను, మాధవ్, రాధిక, పూర్ణ నలుగురు కలిసి ఓ ఇంటి పిల్లల్లాగా పెరిగారు. పూర్ణ పుట్టింది మొదలు గౌన్లు, పరికిణి, ఓణి, చీర ఇలా తన కళ్ళ ముందే పెరిగింది. అందరికంటే చిన్నది. బుజ్జి కుక్కపిల్లల వెంట తిరిగేది. చిన్నప్పుడు దాని మీద అథారిటీ చేసి పనులు చేయించుకునేవాడు, ఏడిపించేవాడు. అత్తయ్య బావుచూడు అంటూ ఏడుస్తూ ఫిర్యాదులు చేసేది. అమ్మ వాళ్ళ అమ్మమ్మ, పూర్ణ ముత్తాత, అన్నా చెల్లెళ్ళట. ఆ చుట్టరికంతో ఆయన అమ్మని అక్కయ్య అనేవాడు. అలాగే పూర్ణ కూడా బావా అంటూ వరుస కలిపి పిలిచేది. కాస్త పెద్దయిన దగ్గర నుంచి అమ్మ వెనుక తిరిగి పనులు చేసేది. దానికి 10 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తల్లిపోతే అమ్మే తల్లి అయ్యింది. దువ్వెన పట్టుకు వచ్చి అత్తయ్య జడవెయ్యి అనేది. రాధికతో పాటు దాన్ని మరో ఆడపిల్ల అనుకుంది అమ్మ. పూర్ణకి తనంటే పిచ్చి అభిమానం. హీరో వర్షిప్. బావా అంటూ సంబరంగా ఇది అది చెప్తుంటే కసురుకునేవాడు. చిన్నబుచ్చుకు వెళ్ళిపోయేది. ఆ ఊర్లో హైస్కూల్ చదువు అయ్యాక విజయవాడ కాలేజీలో చదవడానికి ఒకరి తర్వాత ఒకరుగా 3 వెళ్ళిపోయారు. తను, తమ్ముడు, చెల్లెలు. పూర్ణని పై ఊరు పంపి చదివించనన్నారు వాళ్ళ నాన్న. తండ్రిని ఒంటరిగా వదిలి పూర్ణ రానంది. ప్రైవేటుగా ఇంటరు, BA చదువుతానంది. దానికి చదువు మీద లేదమ్మా. ఎంతసేపు నవలలు, పత్రికలు చదువుతూ, నీ వెంట తిరుగుతూ, కూరలు తరుగుతూ, పచ్చళ్ళు రుబ్బుతూ, పూలు కోసి మాలలు కడుతూ తిరగమంటే తిరుగుతుంది అని వెక్కిరిస్తే పౌరుషంగా చూడు నీ ఇంజనీరింగ్ అయ్యేలోగా BA పాస్ అవ్వకపోతే అంది. పోవే, శరత్బాబు నవలలు, ప్రేమకథలు చదువుకుంటూ కలలు కను. అమ్మా ఇది పల్లెటూరి అమ్మాయి, ఓ పొలం ఉన్న ఆసామికిచ్చి చేస్తే సరిపోతుంది అంటూ ఇంటర్ పూర్తయి సెలవులకి వచ్చినప్పుడు తెగ ఏడిపించాడు తను. ఇలాగే ఏడిపించు. లలిత శేఖర్ మెడలో దండ వేసేసింది. చూడు ఓ రోజు నేను అలా చేస్తాను, అప్పుడు చచ్చినట్టు నన్ను పెళ్లాడతావు కోపంగా అంది. అమ్మ బాబోయ్, మనసులో పెద్ద కోరికలే ఉన్నట్లున్నాయి. అలాంటి పప్పులు నా దగ్గర కావు. ఆ కాలం సెంటిమెంట్లు ఇప్పుడు పనిచేయవు. అలాంటి ఆశలు ఏం పెట్టుకోకు. నేను అమెరికా వెళ్ళి చదువు అయ్యాక ఉద్యోగం చేసే అమ్మాయిని పెళ్లాడుతా. నీలాంటి పల్లెటూరి బయటని పెళ్లాడతానా? కాళ్ళరెగిరేసి గర్వంగా అంటూ ఏడిపించాడు తను. వద్దన్నవాడి వెంటపడే కర్మ నీకేమిటే? బంగారం లాంటి సంబంధం తెచ్చి నీ పెళ్లి నే చేస్తాను అమ్మ నవ్వుతూ ఓదార్చింది. అలా చిన్నప్పుడు చిలిపి తగాదాలతో ఓ చోట పెరిగిన వాళ్ళు తామిద్దరు. రాధికలాగానే ఇంట్లో పెరిగిన పిల్ల పూర్ణ. చెల్లెల్లా పెరిగిన పిల్ల అంటూనే చెయ్యరాని పని చేసిన ఆ రోజు ఏ భూతం ఆవహించిందో తనను. ఇంజనీరింగ్ అయ్యి పరీక్షలు రాసి అమెరికా వెళ్లే ప్రయత్నంలో మర్నాడు వీసాకి మద్రాసు వెళ్ళవలసి ఉండడంతో తనను వదిలి అంతా పిన్ని కూతురు పెళ్లికి వైజాగ్ వెళ్లారు. తన భోజనం సంగతి పూర్ణకి అప్పచెప్పి వెళ్ళింది అమ్మ. మనసులో ఏ కోసానా అలాంటి భావన లేదు, ఏ పాడు ఆలోచన లేదు. ఇప్పటికీ ఆ రోజు ఎందుకలా జరిగిందో తనకే అర్థం కాదు. పూర్ణ వంటింట్లో స్టవ్ దగ్గర నిలబడి ఏదో చేస్తోంది. ఊరికే వెనక నుంచి హఠాత్తుగా వెళ్ళి దాన్ని పట్టుకుని భయపెట్టాలని వెళ్ళి దాని నడుం చుట్టూ చెయ్యి వేసి బిగించాడు తను. ఆ కెవ్వున అరవబోయి వెనక్కు తిరిగిన పూర్ణ తనను ఆశ్చర్యంగా చూసింది తప్ప వదిలించుకునే ప్రయత్నం చేయలేదు. ఏకాంతం, 22 ఏళ్ల యువరక్తం.
మనసులో చెడు ఆలోచన లేకపోయినా శరీరం దాని పని అది చేసుకుపోయింది. పూర్ణ తలంటు పోసుకున్న జడలోని జాజుల వాసన ఏదో మత్తు కలిగించి తన చేతులు మరింత బిగిశాయి. పూర్ణ గువ్వలా ఒదిగిపోయింది. ఇద్దరికీ ఏమైందో పరిసరాలు మర్చిపోయారు. జరగరానిది జరిగాక తెలివి తెచ్చుకుని పడక గదిలోంచి పారిపోయింది పూర్ణ. భయంతో చెమటలు పట్టాయి తనకి. పూర్ణ అమ్మకి వాళ్ళ నాన్నకి చెప్తుందేమో. ఇంట్లో వాళ్ళకి మొహం ఎలా చూపాలి? ఆ రాత్రి గదిలోంచి బయటికి రాలేదు. సీతాలు వచ్చి భోజనం చేయమన్నా చేయలేదు. తెల్లారి బస్సుకు వెళ్లే ముందు రాత్రి చేసిన వెధవ పని చాలక ఎందుకు చేశాడో తెలియకుండా ఓ 1000 రూపాయలు పూర్ణకిమ్మని పని మనిషితో పంపాడు. అంతే 5 నిమిషాలలో పూర్ణ విసవిసా వచ్చి కోపంగా చూసి ఆ డబ్బు తన మీద విసిరి వెళ్ళిపోయింది. అంతే, అదే ఆఖరిసారి పూర్ణని చూడ్డాం. వీసా వచ్చాక వారం రోజుల్లోనే అమెరికా ప్రయాణం ఉండడంతో మళ్ళీ వెనక్కి రాకుండా అమ్మా నాన్న సామాన్తో వచ్చి వీడ్కోలు చెప్పారు. ఆ తర్వాత నెల రోజులకి అమ్మ ఫోన్ చేసి పూర్ణ పెళ్ళయిందని చెప్తే నిశ్చింతగా నిట్టూర్చాడు. తను భయపడ్డట్టు ఎవరితో పూర్ణ చెప్పనందుకు నిశ్చింత అనిపించింది. రాత్రంతా ఆలోచించి తను తీసుకున్న నిర్ణయం ఉదయం ముగ్గురు కూర్చుని కాఫీ తాగుతుండగా చెప్పాడు వేణు. కాస్త ఆశ్చర్యంగా చూశారు మాధవ్, రాధిక. మొత్తం ఇల్లు నీ వాటా అంతా ఇచ్చేయడం ఎందుకు? కావలిస్తే డబ్బు సాయం చెయ్యి అన్నారు. ఈ పల్లెటూరులో ఈ పాత ఇల్లు నేనేం చేసుకోను. అమ్మితే మహా అయితే ఏ 2-3 లక్షలు వస్తుందో. డబ్బు కంటే దానికో నీడ దొరికితే మేలు. ఉండడానికి ఇల్లు ఉంటే ఆ పెన్షన్ డబ్బుల ఆసరాతో కాస్త బతకడానికి వీలుంటుంది. ఇంకా కూతురు పెళ్ళి, కొడుకు రోగం ఖర్చు, ఇల్లన్నా ఉంటే ఆధారం ఉంటుంది కదా. ఈ 2-3 లక్షలు నాకు పెద్ద అవసరం లేదు అన్నాడు వేణు. తర్వాత తనే, రాధిక ఓసారి అమ్మ వీలునామా కాగితాలు తీసుకురా, గోపాలం మామయ్యకిచ్చి ఇల్లు పూర్ణ పేర రిజిస్టర్ చేయించమంటాను అన్నాడు. రాధిక లోపల నుంచి కాగితాలు తీసుకొచ్చి చదువుతూ, ఇదేంటన్నయ్యా, అమ్మ మళ్ళీ కొత్త వీలునామా రాసినట్లుంది. అదే ఇది చూడు, అమ్మ ఈ ఇల్లు పూర్ణ కొడుకు మురళి పేర రాసి పూర్ణ కస్టడీలో పెట్టినట్టు రాసిందే. వాటిని చూసి తెల్లబోయారు ముగ్గురు. పొలం మాధవికి, డబ్బు నగలు రాధికకి. ఆ విషయంలో మార్పు లేదు. నా పెద్ద కొడుకు అమెరికాలో బాగా సంపాదించుకుంటున్నాడు. వాడికి ఈ ఇల్లు అమ్మిన డబ్బు పెద్ద మొత్తం కాదు. కష్టాల్లో ఉన్న ఈ ఇంట్లో పెరిగిన పూర్ణకి ఆసరాగా ఉంటుందని ఇలా రాశా అని కూడా చేర్చింది. ఇది అమలు జరిగేట్టు చూడవలసిన బాధ్యత వేణుది. మనసులో ఆశ్చర్యపడుతూనే, పోనీలే, నేను చేయాలనుకున్న పని అమ్మే చేసింది. అమ్మ ఆలోచన సరి అయిందే వేణు మనస్ఫూర్తిగానే అన్నాడు. అన్నయ్య, బొత్తిగా నీకేం లేకుండా పోనీ సగం పొలం తీసుకో, మాధవ్ ఇబ్బందిగా అన్నాడు. పర్వాలేదు మాధవ్, నీది ఇండియా సంపాదన, నాది డాలర్ల సంపాదన. అమ్మ అలా రాయకముందే నేనే ఇస్తానన్నాగా. రాధి, ఓసారి వెళ్ళి పూర్ణని కొడుకుని చూసొద్దాం. విల్లు కాగితాలు ఇచ్చి వద్దాం. స్నానం అయ్యాక వెడదామా? నేను మాధవన్నయ్య వెళ్ళి చూసొచ్చాం. నువ్వు వెళ్ళు. ఇంట్లో ఈ సామాన్లవి అన్నీ సర్దించాలి కదా, బోలెడు పని ఉంది. నువ్వు వెళ్ళిరా అంది రాధిక. తలుపు తీసిన పూర్ణ కళ్ళల్లో వెలుగు. సారీ పూర్ణ, క్షమించు. నిన్నసలు గుర్తుపట్టలేదు, ఎవరో అనుకుని పలకరించలేదు. నీకు క్షమాపణ చెప్పాలని వచ్చాను. పూర్ణ జీవం లేని నవ్వు నవ్వింది. గుర్తుపట్టలేకపోవడం నీ తప్పు కాదులే, రా లోపలికి అంది. చిన్న పెంకుటింట్లో ఓ వైపు భాగం, 2 చిన్న గదులు, పంచదించిన వంటిల్లు. రెండో గదిలో మంచం మీద జీవశ్చంలా పడి ఉన్న చిక్కి శల్యమైన ఆకారం. 2 నిమిషాలు అటు చూసి, పూర్ణ, ఇంత జరిగినా మాకెవరికీ చెప్పాలనిపించలేదా? ఇంతమంది ఉన్నాం, మేమెవరం సాయం చేయమనుకున్నావా? ఇన్ని బాధలు పడ్డావు. నీ భర్త, నీ కొడుకు సంగతి విన్నా. నిన్న రాధిక చెప్పే వరకు నాకే సంగతులు తెలియవు పూర్ణ. నీ కష్టం తీర్చలేకపోయినా కనీసం కాస్త డబ్బు సాయం అన్నా చేసేవాళ్ళం కదా ఆవేదనగా అన్నాడు వేణు. ఎవరైనా ఎన్నిసార్లు సాయం చేస్తారు? దినదిన గండమైన బతుకుతున్నాను వాడిని చూస్తూ. వాడు నడవలేని జీవోత్సవం, నేను నడిచే జీవోత్సవాన్ని బావా అంది గొంతు రుద్ధమై బొటబొట కన్నీరు కారుస్తూ. చూడు బావా, ఆ మంచంలో పడి ఈగ వాలినా తోలుకోలేని స్థితిలో వాడిని చూస్తూ నేను, అమ్మా నాకింత విషం ఇచ్చి పుణ్యం కట్టుకో, ఇన్ని స్లీపింగ్ పిల్స్ ఇయ్యమ్మా, నీకు దండం పెడతాను అని ఏడుస్తాడు. వాడి బాధ చూడలేక ఒక్కోసారి వాడిని ఈ నరకం నుంచి విముక్తిని చెయ్యాలనుకుంటాను. చూస్తూ చూస్తూ చేయలేకపోతున్నాను. ఈ నరకం పగవాళ్ళకి వద్దు. నోటికి కొంగు అడ్డు పెట్టుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్న పూర్ణని నిస్సహాయంగా చూసి కళ్ళు నీళ్లతో నిండగా, పూర్ణ ప్లీజ్ ఏడవకు, నేను ఎంత ఖర్చైనా భరిస్తాను. హైదరాబాద్ తీసుకెళ్ళి వైద్యం చేయించు. ఆపరేషన్ చేస్తే బాగవుతుందేమో. లాభం లేదు బావా, వెన్నెముక నుజ్జు నుజ్జు అయింది. ఆపరేషన్ చేసినా ప్రయోజనం ఉండదన్నారు డాక్టర్లు.
సర్లే, నా గోల ఎప్పుడూ ఉండేదే, పద ఆ గదిలో కూర్చో అంది. మీ అమ్మాయి స్కూల్కి వెళ్ళిందా? ఏ తప్పినా బతికీడ్చాలి గదా, నా పెన్షన్ దాని జీతంతో బతికీడుస్తున్నాం. సారీ, వచ్చిన దగ్గర నుంచి నా కష్టాల కథే చెప్తున్నాను అంది నిర్జీవమైన నవ్వు నవ్వి కళ్ళు తుడుచుకుంటూ. చూడు పూర్ణ, నీ దుఃఖం ఏ విధంగా తీర్చలేను గాని కాస్త నీకు ఆధారంగా బతకడానికి ఆసరాగా ఉంటుందని మన ఇల్లు నీ కొడుకు పేరు రాసింది అమ్మ. గోపాలం మామయ్యకి చెప్పి రిజిస్ట్రేషన్ చేయిస్తా. మేం వెళ్ళాక మన ఇంట్లో ఉండు, కనీసం అద్దెన్నా తగ్గుతుంది. ఇవిగో కాగితాలు, కాదనకుండా తీసుకో. ఆ రోజులా నా మొహాన విసిరకు, ఇది అమ్మ ఇచ్చింది అన్నాడు. పూర్ణ సూటిగా వేణు కళ్ళల్లోకి చూసి కాగితాలు అందుకుంటూ, ఆ రోజు నా అభిమానానికి వెలకట్టావన్న కోపం బాధతో తీసుకోలేదు. ఈరోజు అమ్మే కాదు, నువ్విచ్చినా తీసుకుంటాను. వాడి హక్కుని కాదనడానికి నేనెవర్ని అంది. వేణు తెల్లబోతూ చూశాడు అర్థం కానట్టు. వాడి వారసత్వపు హక్కుని వద్దనటానికి నేనెవర్ని బావా? వేణు వైపు చూస్తూ మళ్ళీ అంది. దిమ్మరిపోయాడు వేణు. నిర్ఘాంతపోతూ మంచం వైపు చూశాడు. నిరుత్తరుడై పాలిపోయిన ముఖంతో చూస్తున్న వేణుని చూసి చిన్నగా తల ఊపింది పూర్ణ. బావా, 25 ఏళ్ళు ఈ రహస్యం నాలో దాచుకున్నాను, కానీ అత్తయ్య అర నిమిషంలో పట్టేసింది. మురళిని చూడడానికి వచ్చి చూస్తూనే వేణు అంది నిర్ఘాంతపోయి. అపరాధిలా తలదించుకొని కన్నీరు కారుస్తున్న నన్ను చూసి నేనేం చెప్పకపోయినా గ్రహించింది. నిలేసింది, ఒట్టేసి నిజం చెప్పించింది. ఇంత పెద్ద విషయం దాచినందుకు నిందించింది. చెల్లెల్లాంటిదన్న నన్ను ఇంత పని చేసినందుకు నిన్ను ఆవిడ క్షమించలేక తనే ఆ తప్పు చేసినట్టు విలవెల్లాడిపోయింది. పెళ్లి చేసుకోనని నేనెందుకు ఏడ్చానో ఆవిడకు అర్థమైంది. బావా, మురళి అంతా నీ పోలికే. ఒక్కొక్క ఏడు పెరుగుతుంటే చిన్నప్పటి నుంచి నిన్ను చూసిన రూపే కనపడింది. పెద్దయ్యాక మరీ స్పష్టంగా. నాన్న పోయాక ఈ ఊరు రావడం మానేశాను, ఎవరన్నా గుర్తుపడతారని. తన తప్పు లేనట్టు సంజాయిషి ఇస్తున్న పూర్ణని నోట మాట రానట్టు చూస్తూ ఉండిపోయాడు వేణు. తలదించుకున్నాడు. 25 ఏళ్ల తర్వాత ఈరోజు నేను చెప్పే క్షమాపణకి అర్థం లేదు. అయినా చెప్తున్నాను, నన్ను క్షమించగలిగితే క్షమించు చేతులు జోడించి అన్నాడు. పూర్తిగా నీ తప్పే కాదు బావా. నీ మీద ఇష్టం, ప్రేమ అలా జరిగితే నీవు పెళ్లాడతావేమోనన్న మనసులో చిన్న ఆశ అన్నీ కలిసి నిన్ను కాదనలేదు. ఆ క్షణంలో నీ కౌగిలి నుంచి తప్పించుకోవాలని అనిపించలేదు బావా. ఒక్కటే అదృష్టం, నా పెళ్లి వెంటనే జరిగిపోవడంతో ఎవరికీ అనుమానం రాలేదు. చూసావా, వాడికి గడ్డాలు జుట్టు పెంచి వదిలేశాను. ఎందుకో తెలుసా? నీ పోలిక కనపడకుండా. అత్తయ్య గుర్తుపెట్టినట్టు ఎవరూ గుర్తించకూడదని. నా పాపమే వాడికి కొట్టిందేమో. దుఃఖం ముంచుకు వచ్చింది పూర్ణకి. వేణు తల ఇంకా వాలింది. కడుపులో దేవిన భావన. బావా, అత్తయ్య నన్ను పెళ్లికి బలవంత పెడుతున్నప్పుడు నిజం చెప్పాలనిపించింది, కానీ అత్తయ్య అన్న మాటలు విన్నాక అభిప్రాయం మార్చుకున్నాను. పూర్ణ, వేణు మీద ఆశ పెట్టుకుని పెళ్ళి వద్దంటున్నావేమో. వాడేం నిన్ను చేసుకోడు. నేను 2-3 సార్లు అన్నా, దాంతో నా పెళ్ళేమిటి? రాధిక ఎంతో, పూర్ణ అంతే. అంతేకాక నాకు ఉద్యోగం చేసే అమ్మాయి కావాలన్నాడు. అంచేత ఈ పెళ్ళి కాదనకు. అతనంతటా అతను కట్నం వద్దని చేసుకుంటానన్నాడు అని ఒప్పించింది. బలవంతంగా నీ జీవితంలోకి రావడం ఇష్టం లేక పెళ్లికి ఒప్పుకున్నాను. ఆయన దేవుడు, నన్ను ప్రేమగా చూసుకున్నారు, కానీ దురదృష్టం నాది అంటూ కళ్ళు తుడుచుకుంది. నిర్జీవంగా లేచి బయటికి నడిచాడు వేణు. తన అపరాధాన్ని పూర్ణకి సాయం చేసి కడుక్కోవాలనుకుంటే ఆ అవకాశం అమ్మ ఇవ్వలేదు. పూర్ణ క్షమించినా అమ్మ క్షమించలేదు. అందుకే తన చేత తలుకురువి పెట్టించుకోలేదు. నెల రోజుల నుంచి అమ్మలో వచ్చిన మార్పుకి కారణం అర్థమైంది. మళ్ళీ తన మొహం చూడదల్చనట్టు అమ్మ ఇంత త్వరగా వెళ్ళిపోయింది. తో పొడుగునా కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి. 25 ఏళ్ల క్రితం జరిగిన తప్పుకి ఆనాడు తప్పించుకున్నా ఈనాడు ఆ తప్పు మంచం మీద జీవోత్సవంలా పడున్న ఆకారం అనుక్షణం కనిపిస్తూ మనశ్శాంతిని హరిస్తోందని వేణుకి అర్థమైంది. మళ్ళీ వచ్చే వీడియోలో ఇంకో మంచి కథతో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.